మీరు ఇప్పటికీ వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలోకి రాజద్వారం దాటి ప్రవేశించగానే ఇలా తలెత్తి చూస్తే కుడి చేతి వైపు ఒక గుణపం వేలాడుతూ ఉంటుంది. అనేక భాషలలో దాని పేరు వ్రాసి ఉంటుంది. ఆ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి మీదకి అనంతాచార్యుల వారు విసిరారు. ఇప్పటికీ అనంతాచార్యుల వారి యొక్క బృందావనం దగ్గర వాళ్ళ వంశీకులు ఉన్నారు. మీరు కావాలి అంటే ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు, స్వామివారి మాడవీధుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆ అనంతాచార్యుల వారి బృందావనం వైపుకి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆయన బృందావనం, మళ్ళీ ఆయన స్వామివారి సేవ చెయ్యడానికి పొగడ చెట్టుగా పుట్టినటువంటి ఆ చెట్టు, ఇవన్నీ మీకు కనపడతాయి. ఆయన రామానుజాచార్యుల వారి మీద తవ్వించినటువంటి తటాకం, ఇవన్నీ ఒక పర్యాయం కాదు, ఇన్ని మాటలు ఎంతమందితో క్రీడించాడు ఆ కొండ మీద. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఒకచోట కాదు. అందుకే ఆయన పాద ముద్రల చేత పవిత్రమైంది. ఒకప్పుడు ఆయన హాతీరాం బావాజీతో పాచికలాడాడు. ఒకప్పుడు ఆ హాతీరాం బావాజీ పేరేమిటో కూడా తెలియదు, ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చారు ఆయన. ఆయన్ని తీసుకెళ్ళి మహారాజు చెరసాలలో పెట్టాడు. తీసుకెళ్ళి అందులో గుర్రాల శాలలో పెట్టాడు. పెడితే రాత్రి వెంకటేశ్వర స్వామి వారు ఆయనతో పాచికలాడడానికి వెళ్ళి ఏనుగు రూపంలో అవన్నీ తినేశారు. ఏనుగు రూపంలో రక్షింపబడ్డాడు కాబట్టి హాతీరాం బావాజీ అని పిలుస్తుంటారు ఆయన్ని. ఇప్పటికీ సహస్రదీపాలంకరణ సేవ జరిగేటటువంటి చోట పక్కన గోడ మీద మీకు పాచికలాడుతున్నటువంటి దృశ్యం చెక్కబడి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్వామి ఆయన. ఒకరితో కాదు, తరిగొండ వెంగమాంబ గారు కొండ మీద ఉన్న రోజుల్లో ఆదివరాహస్వామి దేవాలయం వెనక భాగంలో అన్నమాచార్యుల వంశీకులు ఉండేవారు. అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి ఇంటి పక్కనే అక్కడే తరిగొండ వెంగమాంబ గారు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఊయల ఊగుతుంటే వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని చదువుతుంటే తన కథ తాను వింటూ సమయాన్ని మరిచిపోతుండేవారు. ఒకప్పుడు సుప్రభాతం వేళ అయిపోయినా కూడా గుళ్ళోకి వెళ్ళడం మర్చిపోయారు. గుళ్ళో గంటలు వినబడి గబగబా ఇక్కడి నుంచి లేచి దూకి ఉయ్యాల్లోంచి ఆనందనిలయంలోకి ఎడుతుంటే మధ్యలో భాగవతంలో ఎక్కడికి పోతామో ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె చిరిగిపోతే ఇలాగే పోతూ ఉంటాడని మడత పెట్టి పూజామందిరంలో పెడితే అర్చకులు తెల్లపోయారు. చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు స్వామి, ఎవరు వచ్చారు లోపలికని. ఎవరు వస్తారు, తరిగొండ వెంగమాంబ గారికి అంత స్వాతంత్ర్యం ఉంది, ఆవిడ దగ్గర ఉంటుంది, పంచముక్క వెళ్ళండి అంటే ఆవిడ మడత పెట్టి పూజామందిరంలో పెట్టించింది. అంతమందితో క్రీడించారు. ఒకరితో ఇద్దరితో కాదు, మిగిలిన అవతారాల్లా కాదు, సామాన్యులైన వాళ్లతో ఆయన సమన్వయం చెంది చాలా కాలం మాట్లాడాడు. ఒకానొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయనకి ఆనందనిలయ విమానాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి మీద ఆగ్రహం కలిగి, ఇక పైన నేను మాట్లాడను, ఏదైనా మాట్లాడవలసి వస్తే నా అర్చకుల ద్వారా మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మహానుభావుడి యొక్క మూర్తి ఎవరు చెక్కింది కాదు, అది యథార్థమైనటువంటి రూపం. తనకి తానుగా కోరి అలా నిలబడ్డాడు. అదొక దివ్యమైనటువంటి శరీరం.